ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ప్రకాశం జిల్లాలో రాజకీయాల్లో ఆయన కీలక నేత. ఇటీవల వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆయనకు కీలక పదవిని కట్టబెట్టారు. ఇప్పుడు ఆయన దూకుడుతో ఫ్యాన్ పార్టీలో జోష్ వచ్చేసింది. కానీ ఆయన కూటమి నేతలకు టార్గెట్ అయ్యారా? వరుసపెట్టి గ్రానైట్ సంస్థలపై దాడులు, శ్రీశైలం కాటేజీ వివాదం, ఇలా వరుస పరిణామాలు ఆ నేతను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా? ఇదంతా యాదృచ్ఛికమా లేక రాజకీయ పరిణామాల పరంపర? ఒక రాజకీయ నాయకుడి చుట్టూ నెలకొన్న తాజా పరిణామాలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయా? ఇంతకీ ఆ జిల్లాలో ఏం జరుగుతుంది? ఆ వివాదాల వెనుక ఉన్న వాస్తవాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పేరు ప్రత్యేకంగా వినిపిస్తూ ఉంటుంది. రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన బూచేపల్లి జిల్లాలో ప్రజా సమస్యలపై స్పందించే నాయకుడిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కార్యకర్తలను సమన్వయం చేస్తూ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ శ్రేణులతో నిరంతరం మమేకమవుతూ రాజకీయంగా చురుకుగా వ్యవహరిస్తున్నారు. కానీ ఇటీవల బూచేపల్లి కుటుంబానికి చెందిన సూర్య గ్రానైట్స్ పై విజిలెన్స్, రెవెన్యూ శాఖల అధికారులు తనిఖీలు నిర్వహించడం రాజకీయ వర్గాలలో చర్చకు దారితీసింది. అక్రమాలు జరిగాయనే అనుమానాల నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. అనంతరం సుమారు 70 కోట్ల రూపాయల మేర పెనాల్టీ విధించినట్లు ప్రచారం సాగుతోంది. ఈ పరిణామం అటు గ్రానైట్ రంగంతో పాటుగా రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో గ్రానైట్ వ్యవహారం ఇంకా చర్చలో ఉండగానే మరో అంశం తెరపైకి వచ్చింది. శ్రీశైలంలోని బూచేపల్లి నిలయం కాటేజీకి సంబంధించిన వివాదం ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. కాటేజీని దేవస్థానానికి అప్పగించలేదంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పటికే గ్రానైట్ వ్యవహారంతో వార్తల్లో ఉన్న బూచేపల్లి పేరు మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వచ్చింది. వరుసగా వివాదాలు తెరపైకి రావడం రాజకీయ వర్గాలలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ఆరోపణలపై స్పందించిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కాటేజీని గతంలోనే దేవస్థానానికి అప్పగించామని స్పష్టం చేశారు. తమకు ఎటువంటి నోటీసులు అందలేదని తెలిపారు. ఒకవేళ నోటీసులు పంపినట్లు అధికారులు ఆధారాలు చూపిస్తే శ్రీశైలం మల్లికార్జున స్వామి సన్నిధిలో క్షమాపణలు చెబుతానని కూడా ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో మరింత చర్చకు దారితీశాయి. అయితే బూచేపల్లి వర్గం మాత్రం ఈ పరిణామాలన్నింటినీ రాజకీయ కోణంలో చూస్తోంది. ఇటీవల జిల్లాలో వైసీపీ కార్యకలాపాల్లో వేగం పుంజుకోవడం, పార్టీ కార్యక్రమాలకు మంచి స్పందన రావడం, జిల్లా అధ్యక్షుడిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మరింత దూకుడుగా వ్యవహరించడం వంటి పరిణామాల తర్వాతే ఈ వివాదాలు వరుసగా తెరపైకి రావడం అనుమానాలకు తావిస్తోందని చెబుతున్నారు. రాజకీయంగా ఆయనను లక్ష్యంగా చేసుకుని చర్యలు జరుగుతున్నాయనే వాదనను వారు వినిపిస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఫ్యాన్ పార్టీకి ఎదురైన రాజకీయ సవాళ్ల మధ్య కూడా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు బూచేపల్లి ప్రయత్నిస్తున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు. పార్టీ సమావేశాలు, ఆందోళన కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై స్పందించడం వంటి అంశాల్లో ఆయన చురుకుగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు. జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే ఓవైపు గ్రానైట్ సంస్థపై అధికారుల తనిఖీలు, మరోవైపు భారీ పెనాల్టీల అంశం, ఆ తర్వాత శ్రీశైలం కాటేజీ వివాదం కూడా వరుసగా ఒకే నాయకుడికి సంబంధించిన అంశాలు తెరపైకి రావడం ఇప్పుడు రాజకీయ చర్చకు కేంద్ర బిందువుగా మారింది. ఇది కేవలం యాదృచ్ఛిక పరిణామమా లేక దీని వెనక రాజకీయ వ్యూహముందా అన్న చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. బూచేపల్లి అనుచరులు మాత్రం తమ నాయకుడిని రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. అయితే అధికార పార్టీ వర్గాలు ఈ వాదనలను పూర్తిగా తోసిపుచ్చుతున్నాయి. చట్టం ముందు అందరూ సమానమేనని, అధికారులు తమ విధులను నిబంధనల ప్రకారమే నిర్వహిస్తున్నారని అంటున్నారు. అయినప్పటికీ గ్రానైట్ సంస్థపై తనిఖీలు, భారీ పెనాల్టీ వార్తలు, శ్రీశైలం కాటేజీ వివాదం వరుసగా తెరపైకి రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఏది ఏమైనా ఇది కేవలం అధికార యంత్రాంగం చేపట్టిన చర్యల పరంపరేనా
లేక ప్రతిపక్షంలో కీలక నాయకుడిగా ఎదుగుతున్న వ్యక్తిపై రాజకీయ ఒత్తిడి వ్యూహమా అనేది ఇప్పుడు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.